అందరికీ నమస్కారం. లైఫ్ స్టైల్ యోగాకి స్వాగతం. మనం ఈ రోజు నుంచి చేయబోయే ఎపిసోడ్స్ అన్నీ కూడా ఆసనాలు అలా చేసి ఇలా చేయాలని చెప్పడం కాకుండా రెగ్యులర్గా మన లైఫ్లో ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్కి వచ్చేటువంటి పర్టికులర్ సమస్యకి ఎలాంటి ఆసనాలు చేయాలి, మనం వాటి మీద ఎలా ఫోకస్ చేయాలి అనే అవేర్నెస్ ఇక నుంచి ఈ షోలో మనం తెలుసుకుంటాం. మరి వాళ్ళ ఫస్ట్ ఎపిసోడ్లో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ మన శ్వాస. మరి శ్వాస విషయాన్ని అంటే అన్నీ పట్టించుకుంటాం, అందరూ జిమ్కి వెళ్తారు, వర్కౌట్ చేస్తారు, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, కానీ చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోతారు, శ్వాసని. సో శ్వాస మీద మనకు ఉండాల్సిన అవేర్నెస్ ఏంటి అనేది ఇవాళ మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుంటాం. మొట్టమొదటిసారి మనము ఏ ఆసన చేసే ముందు అయినా కూడా డైరెక్ట్గా యోగా మొదలుపెట్టే ముందు ఆసనాతో కాకుండా ముందుగా మనం ప్రాణాయామ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆసన చేసేటప్పుడు యోగా అనేది బాడీ, మైండ్ అండ్ బ్రెత్ని కంబైన్ చేస్తుంది. జనరల్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఫాస్ట్ మూమెంట్స్తో యోగా చేయకూడదు. సో రిజల్ట్ కొంచెం స్లోగా ఉన్నా అది పర్మనెంట్గా ఉంటుంది. మరి అలా సటిల్గా ప్రశాంతమైన మైండ్తో చేయాలి అంటే అంతకంటే ముందు మనం ప్రాణాయామ చేయాలి. సో ప్రాణాయామ చేసే ముందు మన శ్వాస మీద మనకి అవగాహన ఉండాలి. మనం కరెక్ట్గా శ్వాస తీసుకుంటున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ముందు మనం శ్వాస ఎలా తీసుకుంటున్నాము అనేది చెక్ చేసుకోవాలి అంటే కుడి చేతిని ఛాతీ మీద, ఎడమ చేతిని నాభి మీద పెట్టుకోవాలి. శ్వాస తీసుకునేటప్పుడు కళ్ళు మూసుకొని ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేయాలి. అప్పుడు ఏ చేతు కదులుతుంది అనేది ఇంపార్టెంట్. ఎక్కువ మంది అన్నప్పుడు ఛాతి బాగా పైకి లేస్తుంది, కడుపులో ఎలాంటి అంటే నాభి వైపు ఎటువంటి మూమెంట్ ఉండదు. నిజానికి మనం తీసుకోవాల్సింది శ్వాస కడుపు నిండా తీసుకోవాలి. అయితే రోజు మనం ఉండే లైఫ్ స్టైల్లో శ్వాస మీదే కాన్సన్ట్రేట్ చేయడం కష్టం కదా అంటారు. ఇది ప్రాక్టీస్తో వస్తుంది. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న నేను ఎగ్జాంపుల్ చెప్పాలి. మనకు ఉండే 2 లంగ్స్, కుడివైపు ఎడంవైపు ఉండేటువంటి లంగ్స్ 100% ఆక్సిజన్ తీసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే మన బ్లడ్ ప్యూరిఫై అవ్వాలన్నా, మనం హెల్దీగా ఉండాలన్నా, అంతేకాకుండా మనం జీవితకాలం ఎక్కువగా ఉండాలన్నా కూడా శ్వాస 100% ఆక్సిజన్ తీసుకోవడం ఇంపార్టెంట్. మనం చేసే పొరపాటు ఏంటంటే లంగ్స్ని పైన 20% మాత్రమే శ్వాస తీసుకుంటాం, అది ఆక్సిజన్. మిగతా 80% అంతా కార్బన్ డైఆక్సైడ్ని అలాగే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. అది ఎలాగని నన్ను అడగండి. మనం శ్వాస తీసుకున్నప్పుడు కడుపు నిండా తీసుకోము, ఛాతీ వరకే తీసుకుంటాం. ఇలా రెగ్యులర్గా కొంతమంది నోటితో శ్వాస తీసుకుంటూ ఉంటారు, కొంతమంది శ్వాస అంటే మాట్లాడేటప్పుడు శ్వాస తీసుకోవాలనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ఇవన్నీ స్టార్టింగ్లో ఎంగేజ్లో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమవ్వదు, కానీ ఒక్కసారి మనం 30-35 క్రాస్ అయ్యాము అంటే డెఫినెట్గా మెల్లిమెల్లిగా ప్రాబ్లమ్స్ బయటపడుతూ ఉంటాయి. సో 20% తీసుకునే శ్వాసని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది ఇవాళ నేను చెప్తాను. రైట్ హ్యాండ్ని ఛాతీ మీద, లెఫ్ట్ హ్యాండ్ని నాభి మీద పెట్టుకోవాలి. కళ్ళు మూసుకొని కొంతమందికి ఏంటంటే వెంటనే అంటే చిన్నప్పటి నుంచి ఒక టైప్ ఆఫ్ అలవాటు అయిపోయిన తర్వాత, ఒక టైప్ ఆఫ్ శ్వాసకి అలవాటు అయిపోయిన తర్వాత వెంటనే మార్చుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ దీనికి మనకి ఎవరికైనా కూడా కనీసం 1 వీక్ అయినా టైం పడుతుంది. లేదు కొంతమందికి అయితే 1 డేలోనే సెట్ చేసుకోగలుగుతారు. సో మీరు ఏ టైప్ అనేది మీరు చెక్ చేసుకోండి. దానికి మనం ఎవ్రీడే ఇలా శ్వాసని చెక్ చేసుకోవడానికి ఒక 5 రౌండ్స్ చేయాలి. అలా కళ్ళు మూసుకొని శ్వాసను తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది మన నాభి పైన. శ్వాస తీసుకునేటప్పుడు అబ్డామిన్, మన నాభి ఖచ్చితంగా ఎక్స్పాండ్ అవుతుందా, శ్వాస పూర్తిగా వదిలేసేటప్పుడు నాభి పూర్తిగా లోపలికి వెళ్తుందా అనేది చాలా ఫోకస్ చేయాలి. ఈ ఛాతీ మాత్రం స్లైట్ మూమెంట్ ఉంటుంది. కడుపు నిండా శ్వాస తీసుకున్నప్పుడు ఛాతీ కొంచెం పైకి లేస్తుంది, మొత్తం వదిలేసేటప్పుడు కొంచెం కిందికి దిగుతుంది. అంతే తప్ప మనం ఛాతీతో అని మాత్రం శ్వాస తీసుకోకూడదు. అది ఎవరైనా మీ చుట్టుపక్కల చేసినా, మీకు తెలిసిన వాళ్ళు చేసినా వాళ్ళని మీరు కూడా కరెక్ట్ చేయండి. ఎందుకంటే ఇది మన లైఫ్ స్పాన్ని పెంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అయితే ఈ శ్వాస ఎలా తీసుకోవాలి అనే టిప్ని నేర్చుకున్నారు కదా, మరి మిగతా కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలి. మనం ప్రాణాయామ చేసే ముందు శ్వాసని చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకోవడానికి చాలామంది రకరకాల పొజిషన్స్లో కూర్చుంటారు. సో శ్వాసకి సంబంధించిన ఎలాంటి
యాక్టివిటీస్, ఎలాంటి ఎక్సర్సైజ్ చేసినప్పటికీ కూడా మనం దానికంటే ముందు ఎంత కంఫర్టబుల్గా కూర్చుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి చాలా కంఫర్టబుల్గా ఈజీగా ఉండే పోస్చర్స్ నేను మీకు ఈరోజు చెప్తాను. ఇందులో వజ్రాసన, సుఖాసన, సిద్ధాసన, అర్ధ సిద్ధాసన, పద్మాసన, ఈ 5 రకాల పోస్చర్స్ ఉంటాయి. ఏదైనా కంఫర్టబుల్ క్రాస్ లెగ్ పొజిషన్లో నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటంటే అర్ధ సిద్ధాసన. ఎందుకంటే అర్ధ సిద్ధాసన చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే మనము శ్వాస మీద ఫోకస్ చేయాలి అంటే బాడీలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. మనం ఎంత కంఫర్టబుల్గా కూర్చుంటే శ్వాస మీద అంత ఫోకస్ చేయగలుగుతాం. శ్వాస మీద ఎంత ఎక్కువగా ఫోకస్ చేస్తే మన హెల్త్ అంత బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ నేను మీకు అర్ధ సిద్ధాసన చూపించేస్తాను. అర్ధ సిద్ధాసన ఏంటంటే ఎడమ కాలు మడిమెని మన మూలాధార చక్రకి తీసుకురావాలి. ఇలా కంప్లీట్గా క్రాస్గా పెట్టేయాలి. ఇంకొక రైట్ లెగ్ని కాలి పక్కన కంప్లీట్గా రెస్ట్ చేసేసేయాలి. అలా పక్కకి ఉంచేస్తే మనకి చాలా కంఫర్టబుల్గా ఈజీగా ఉంటుంది. సో ఇది అర్ధ సిద్ధాసనం అంటారు. శ్వాసని చెక్ చేసుకునేటప్పుడు నాభి మీద, ఛాతి మీద చేయి పెట్టడమే కాకుండా మిగతా ప్రాణాయామాలు చేసేటప్పుడు ఈజీగా మోకాళ్ళ మీద మనం చిన్ముద్ర కానీ ఎలాంటి ముద్ర కానీ ఇలా పెట్టడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది అర్ధ సిద్ధాసనం. అర్ధ సిద్ధాసనంలో వెన్నుపూస ఆటోమేటిక్గా స్టిఫ్గా ఉంటుంది. అలాగే పద్మాసనంలో కూడా వెన్నుపూస ఆటోమేటిక్గా స్టిఫ్గా ఉంటుంది. మనం ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే కంఫర్టబుల్గా కూర్చోవడం. పాయింట్ నెంబర్ 2, వెన్నుపూసని నిటారుగా ఉంచాలి. వెన్నుపూసని నిటారుగా అంటే మరీ స్ట్రైట్గా, స్టిఫ్గా, టైట్గా ఉంచకూడదు. రిలాక్స్డ్గానే నిటారుగా ఉండాలి. చిన్ గ్రౌండ్కి పార్లర్గా ఉండాలి. కళ్ళు, పెదాలు ప్రశాంతంగా మూసించాలి. కంప్లీట్గా మన మైండ్ ప్రశాంతంగా ఉండాలి. అది మైండ్ ప్రశాంతంగా అవ్వడానికి శ్వాసకి సంబంధించిన ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది. అర్ధ సిద్ధాసనం తర్వాత నెక్స్ట్ నేను చూపించేది పద్మాసనం. పద్మాసనం మీ అందరికీ తెలిసిందే. ఇంకొకసారి నేను చూపిస్తాను. ఒక కాల్ని మరొక కాలి థై మీద, తొడ మీద ఉంచి ఇంకొక కాల్ని కూడా అలాగే తీసుకోవాలి. పద్మాసనంలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీరు ఎంత వద్దన్న, చాలామంది కూర్చునేటప్పుడు ఇలా రిలాక్స్డ్గా కూర్చుంటారు. చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మన వెన్నుపూసని మనం ఎంత హెల్తీగా కాపాడుకుంటే, ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే అది మనము వృద్ధాప్యంలో కూడా హెల్ప్ చేస్తుంది. అది మెయిన్ సపోర్ట్ మనకి. కాబట్టి వెన్నుపూసని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. పద్మాసనంలో కూర్చోవడం వల్ల వెన్నుపూస ఆటోమేటిక్గా నిటారైపోతుంది. దాన్ని మళ్ళీ మనం ఇబ్బందిగా ఇలా స్టిఫ్గా పెట్టాల్సిన అవసరం లేదు. సో పద్మాసనంలో ఉన్న బెనిఫిట్ అది. పద్మాసనం చాలామందికి రాదు. అలాంటప్పుడు అర్ధ పద్మాసనం వేయచ్చు. అర్ధ పద్మాసనం ఏంటంటే ఒక్క కాల్ని మాత్రమే తీసి ఉంచడం అర్ధ పద్మాసనం. ఇది కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది. దీంతో పాటు మనం నెక్స్ట్ వజ్రాసనంలో కూడా కూర్చోవచ్చు. సో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుంది అనిపిస్తే అందులో కూర్చోవచ్చు. వజ్రాసనం వచ్చేసి కాళ్ళని మనం వెనక్కి ఫోల్డ్ చేస్తాము. అయితే వెనకల పెట్టిన కాళ్ళు 2 బొటనవేలు టచ్ అయి ఉండాలి. మడిమెలు విడివిడిగా ఉండాలి, అంటే వి షేప్లో ఉండాలి. 2 మోకాళ్ళని దగ్గరగా ఉంచుతాం. ఇందులో కూడా వెన్నుపూస నిటారుగా ఉంటుంది. వజ్రాసనంలో చాలామందికి ఏంటంటే అరికాళ్ళ దగ్గర ఉన్నటువంటి జాయింట్స్ చాలామందికి టైట్గా ఉంటాయి. సో కంప్లీట్గా నేల మీద కాకుండా కొంచెం పైకి ఇలా వస్తుందన్నమాట. వజ్రాసనంలో ఏంటంటే మనం స్ట్రెచ్ వస్తుంది కానీ ఎక్కడ హర్ట్ అవ్వదు. మనకి నొప్పి వస్తుంది కదా అని చెప్పేసి దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. మెల్లిమెల్లిగా దాన్ని ప్రాక్టీస్ చేస్తూ డైలీ కొద్దిసేపు అలా టైం పెంచుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఆ స్ట్రెచ్ మనకి ఫ్లెక్సిబుల్ అయిపోతుంది. వజ్రాసనంలో ఈజీగా కూర్చోవచ్చు. సో మీకు కంఫర్టబుల్గా అనిపించే సుఖాసనం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం కంఫర్టబుల్గా క్రాస్ లెగ్ పొజిషన్లో కూర్చోవడం. ఈ 4గిట్లో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అందులో కూర్చోండి. ఆ తర్వాత సెకండ్ పాయింట్ని వెన్నుపూసని నిటారుగా ఉంచాలి. ఫేస్ని ఇలా 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 వంకరగా పెట్టకూడదు. ఎందుకంటే మనం శ్వాసకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన బాడీ స్ట్రైట్గా ఉండాలి. సో అలా కంఫర్టబుల్గా కూర్చొని కళ్ళని, పెదాల్ని ప్రశాంతంగా మూసి ఉంచి మనం ప్రాణాయామం మొదలు పెట్టవచ్చు. మరి ఇవాళ బ్రీతింగ్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేర్చుకున్నారు కదా.
ఇది ఏ వయసు వాళ్ళు ఫోకస్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలు ఏంటంటే చిన్నపిల్లలు ఒక స్కూల్ లైఫ్ ఉన్నంత వరకు వాళ్ళు ఏదో స్పోర్ట్స్లలో ఫిజికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం, వద్దన్నా కూడా పరిగెడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే శ్వాసకి సంబంధించిన ఎక్సర్సైజ్ జరిగిపోతుంటుంది. అలా దమ్ము తీసుకోవడం, కంప్లీట్గా ఒక్కసారి వదిలేయడం, అలా కార్బన్ డైఆక్సైడ్ని ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి చిన్నపిల్లలకి శ్వాసకి సంబంధించిన ఎక్సర్సైజ్ ఒక 13 years పై దాటిన తర్వాత మనం మొదలు పెడితే అది హెల్ప్ అవుతుంది. కానీ ఇక్కడ నాకు వచ్చిన క్వైరీస్లో ఎక్కువ మంది ప్రాబ్లం ఫేస్ చేసేది 16+ నుంచి, అంటే కాలేజ్ లైఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ నేను ఎక్కువగా విన్నాను. ఎందుకంటే 16 years దాటిన తర్వాత చాలామంది పిల్లలు ఫిజికల్ యాక్టివిటీస్లో, ముఖ్యంగా అమ్మాయిల్లో కూడా ఫిజికల్ యాక్టివిటీస్లో చాలా తక్కువగా ఉండడం వల్ల శ్వాసని తీసుకోవడం మర్చిపోవడం కానీ, లేదంటే శ్వాసకి సంబంధించిన ఇబ్బందులు కలగడం కానీ, శ్వాస తీసుకోవడానికి కష్టం అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఫిజికల్ యాక్టివిటీస్ మీద చాలా తక్కువ ఫోకస్ కూడా చేస్తున్నారు. అందుకని ముఖ్యంగా ఇంటర్మీడియట్ నుంచి లేదంటే 13 years క్రాస్ అయ్యాయి అంటే శ్వాస మీద ఫోకస్ చేయడం ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. చాలామంది అపోహ ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్, ఒక కొంచెం పెద్ద అయిన తర్వాత యోగా చేస్తాం అనుకుంటారు. అది చాలా తప్పు. మనం చిన్నప్పటి నుంచే మనవన్నీ కూడా మన బాడీలో, మన శ్వాసలో మార్పులు చాలా జరుగుతూ ఉంటాయి. మంచి మార్పులు అయితే అది మంచిదే, కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువ శాతం తప్పుగానే మార్పులు జరుగుతున్నాయి. ఎర్లీ స్టేజ్ నుంచే అవేర్నెస్ పెంచుకుంటే కనుక శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్సే కాదు, మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. అండ్ ఇవాళ శ్వాసకు సంబంధించిన ఇంపార్టెంట్ టిప్స్ అన్ని తెలుసుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్తో వస్తాను. నమస్కారం.